ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేసుకుంటున్నాము. ఈ అధ్యయనంలో 10వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలను మనం గమనిస్తాం. ఈ వచనాలను ఆధారం చేసుకుని మనము పాఠం యొక్క పేరు ధర్మశాస్త్ర ఆధారిత నీతి మరియు విశ్వాసం యొక్క ఆధారిత నీతి. ఇందులో 15 ప్రధాన అంశాలు కలవు, ఉప అంశాలు కూడా కలవు. ఇది మీరు గమనించగలరని మనవి చేస్తున్నాను. మొదటి ప్రధాన అంశము ధర్మశాస్త్ర ఆధారిత నీతి, 10వ అధ్యాయం 5వ వచనం. మొదటి ఉప అంశము ధర్మశాస్త్ర సూత్రం. పౌలు ధర్మశాస్త్రం నుండి వచ్చే నీతిని వర్ణించడంతో ప్రారంభిస్తాడు. ఆజ్ఞలను పాటించేవాడు వాటి ద్వారా జీవిస్తాడని ఆయన వివరిస్తాడు. ఇది చాలా ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. అదే పరిపూర్ణమైన మరియు నిరంతర విధేయత. ధర్మశాస్త్రం విఫలం కాని సంపూర్ణ నీతిని కోరుకుంది. ఇది పాక్షిక విధేయత కాదు, కానీ దేవుని ఆజ్ఞలకు సంపూర్ణంగా అనుగుణంగా ఉండడం. నీతిని పొందే మార్గంగా ధర్మశాస్త్రం యొక్క కఠినమైన స్వభావాన్ని ఇది వెల్లడిస్తుంది. రెండవ ఉప అంశం పాపులకు అసాధ్యత. ధర్మశాస్త్రం మంచిది అయినప్పటికీ అది మానవ అసమర్థతను బయటపెడుతుంది. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవ్వరూ పరిపూర్ణంగా పాటించలేరు. అందువల్ల ధర్మశాస్త్రం ఆధారిత నీతి పాపభరితమైన మానవాళికి అందనిదిగా మారుతుంది. అది జీవాన్ని ఇవ్వడానికి బదులుగా అపరాధ భావాన్ని బయటపెడుతుంది. ధర్మశాస్త్రం రక్షించలేదని, కేవలం రక్షణ అవసరాన్ని మాత్రమే సూచిస్తుందని ఇది చూపిస్తుంది. ఇది ప్రజలు తమ బలహీనతను గుర్తించేలా చేస్తుంది. రెండవ ప్రధాన అంశం విశ్వాసం ద్వారా కలిగే నీతితో పోలిక, 10వ అధ్యాయం 6వ వచనము. మొదటి ఉప అంశము ఒక విభిన్నమైన నీతి. పౌలు ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి విశ్వాసం ద్వారా కలిగే నీతికి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. ఈ నీతి మానవ సాధనపై ఆధారపడదు, కానీ దేవుని ఏర్పాటును నమ్మడంపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రాథమికంగా దాని స్వభావంలో భిన్నమైనది. రెండవ ఉపాంశం విశ్వాసం విభిన్నంగా మాట్లాడుతుంది. పౌలు విశ్వాసం ద్వారా కలిగే నీతిని మాట్లాడడంగా వర్ణిస్తాడు. అది అసాధ్యమైన కార్యాలను కోరదు, కానీ దేవుడు ఇప్పటికే చేసిన వాటి వైపు దృష్టిని మళ్లిస్తున్నాడు. ఇది విశ్వాసం మానవ ప్రయత్నంపై కాకుండా దేవుని కార్యంపై ఆధారపడి ఉంటుందని చూపిస్తుంది. మూడవ ప్రధాన అంశం నీ హృదయంలో అలా అనుకోవద్దు, 10వ అధ్యాయం 6వ వచనం. మొదటి ఉపాంశం తప్పుడు ఆలోచనలకు వ్యతిరేకంగా హెచ్చరిక. రక్షణకు అసాధారణమైన ప్రయత్నం అవసరమని భావించొద్దని పౌలు హెచ్చరిస్తున్నాడు. నీ హృదయంలో అలా అనుకోవద్దు అనే పదబంధం అంతర్గత వైఖరులను మరియు అంచనాలను సూచిస్తుంది. రెండవ ఉపాంశం అపార్థాన్ని సరిదిద్దడం. రక్షింపబడడానికి తాము ఏదో గొప్పది సాధించాలని ప్రజలు తరచుగా భావిస్తారు. అటువంటి ఆలోచన దేవుని రక్షణ మార్గాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుందని చూపించడం ద్వారా పౌలు దీనిని సరిదిద్దుతాడు. విశ్వాసం మానవ సాధనపై ఆధారపడదు. నాలుగవ ప్రధాన అంశం పరలోకమునకు ఆరోహణం చేయువాడు ఎవడు, 10వ అధ్యాయం 6వ వచనం. మొదటి ఉపాంశం క్రీస్తును క్రిందికి తీసుకురాకపోవడం. విశ్వాసం ద్వారా నీతిని పొందుట పరలోకమునకు ఆరోహణం చేయునని అడగదని పౌలు వివరిస్తున్నాడు. అలా అడగడం క్రీస్తుని క్రిందికి తీసుకురావడాన్ని సూచిస్తుంది, కానీ క్రీస్తు ఇప్పటికే వచ్చేశాడు. రెండవ ఉపాంశం దేవుడు ఇదివరకే కార్యం చేశాడు. రక్షణ అంటే దేవుని వద్దకు పైకి చేతులు చాచడం కాదని ఇది చూపిస్తుంది. దేవుడు క్రీస్తు ద్వారా మానవాళి వద్దకు ఇప్పటికే దిగివచ్చాడు. ఆ కార్యం పూర్తయింది. ఇది రక్షణ పొందడానికి మానవ ప్రయత్నం యొక్క అవసరాన్ని తొలగిస్తుంది. ఐదవ ప్రధాన అంశం
పాతాళములోనికి ఎవరు దిగుదురు? 10వ అధ్యాయం 7వ వచనం. మొదటి ఉపాంశం క్రీస్తును పైకి తీసుకురాకపోవడం. విశ్వాసం పాతాళంలోనికి ఎవరు దిగుదురు అని అడిగినదని పౌలు కొనసాగిస్తున్నాడు. అలా అడిగితే అది క్రీస్తును మృతులలో నుండి పైకి తీసుకురావడాన్ని సూచిస్తుంది. రెండవ ఉపాంశం పునరుత్థానం సంపూర్ణమైనది. క్రీస్తు ఇదివరకే మృతుల నుండి లేచాడు. ఆయన పునరుత్థానము పూర్తయిన వాస్తవం. దేవుడు ఇదివరకే చేసిన దానిని పూర్తి చేయడానికి మానవ ప్రయత్నం అవసరం లేదు. ఇది క్రీస్తు కార్యం యొక్క సంపూర్ణతను నొక్కి చెబుతుంది. 6వ ప్రధాన అంశం క్రీస్తు యొక్క పూర్తయిన కార్యం. మొదటి ఉపాంశం ఇంకేమి జోడించాల్సిన అవసరం లేదు. పైకి ఎక్కడం మరియు క్రిందికి దిగడం గురించిన 2 వాక్యాలు క్రీస్తు కార్యానికి ఇంకేమి జోడించవలసిన అవసరం లేదని చూపిస్తాయి. రక్షణ ఇదివరకే సాధించబడింది. 2వ ఉపాంశం విశ్వాసం చేయబడిన దానిలో నిలిచి ఉంటుంది. విశ్వాసం సాధించడానికి ప్రయత్నించదు, కానీ దేవుడు పూర్తి చేసిన దానిపై నమ్మకం ఉంచుతుంది. ఇది రక్షణ కొరకు క్రీస్తు చేసిన పని యొక్క సంపూర్ణతను నొక్కి చెబుతుంది. 7వ ప్రధాన అంశం వాక్యము సమీపముగా ఉన్నది. 10వ అధ్యాయం 8వ వచనం. మొదటి ఉపాంశము వాక్యము సమీపముగా ఉన్నది. వాక్యము నోటిలోను హృదయములోను సమీపముగా ఉందని పౌలు చెబుతున్నాడు. ఇది రక్షణ దూరముగా లేదా అందుకోలేనిది కాదని చూపిస్తుంది. 2వ ఉపాంశం రక్షణ యొక్క అందుబాటు. రక్షణ సందేశం సులభంగా అందుబాటులో ఉంది. దానిని కొనసాగడానికి ప్రత్యేక ప్రయత్నం అవసరం లేదు. సువార్తను వినే వారందరికీ దేవుడు దానిని అందుబాటులోకి తెచ్చాడు. 8వ ప్రధాన అంశం విశ్వాస వాక్యం. 10వ అధ్యాయం 8వ వచనం. ఉప అంశం మొదటిగా ప్రకటించబడిన సందేశం. పౌలు ఈ వాక్యాన్ని తాను ప్రకటించే విశ్వాస సందేశంగా గుర్తిస్తున్నాడు. ఇది క్రీస్తుపై కేంద్రీకరించబడిన సువార్త. 2వ ఉపాంశం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. సందేశాన్ని వినడం ద్వారా విశ్వాసం కలుగుతుందని ఇది నొక్కి చెబుతుంది. ప్రజలు విశ్వసించగలిగేలా సువార్త ప్రకటించబడాలి. ఇది ప్రకటించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 9వ ప్రధాన అంశం రక్షణ యొక్క సరళత. మొదటి ఉప అంశం సంక్లిష్టమైనది కాదు. పౌలు యొక్క వివరణ రక్షణ సంక్లిష్టమైనది లేదా రహస్యమైనది కాదని చూపిస్తుంది. అది సరళమైనది మరియు స్పష్టమైనది. 2వది అందరికీ అందుబాటులో ఉంది. ఎవరైనా స్వార్థకు స్పందించవచ్చు. సామర్థ్యం లేదా హోదా ఆధారంగా ఎలాంటి అడ్డంకులు లేవు. ఇది దేవుని కృప యొక్క బహిరంగతను వెల్లడిస్తుంది. 10వ ప్రధాన అంశం ప్రయత్నానికి మరియు విశ్వాసానికి మధ్య ఉన్న వ్యత్యాసం. మొదటి ఉపాంశం ప్రయత్నం సాధించాలని కోరుకుంటుంది. ధర్మశాస్త్రం చేయడం, ప్రయత్నించడం మరియు సాధించడం అవసరమని చెబుతుంది. అది మానవ ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. 2వ ఉపాంశం విశ్వాసం పొందుతుంది. విశ్వాసం దేవుడు చేసిన దానిని కేవలం పొందుతుంది. అది దేవుని కృపపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యత్యాసం ఈ 2 విధానాల మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తుంది. 11వ ప్రధాన అంశం హృదయం మరియు నోటి పాత్ర. మొదటి ఉపాంశం అంతర్గత మరియు బాహ్య ప్రతిస్పందన. పౌలు హృదయము మరియు నోరు రెండింటిని ప్రస్తావించాడు. ఇది విశ్వాసంలో అంతర్గత నమ్మకం మరియు బాహ్య వ్యక్తీకరణ ఉంటాయని సూచిస్తుంది. 2వది నిజమైన విశ్వాసం. నిజమైన విశ్వాసం కేవలం మేధోపరమైనది కాదు. అది వ్యక్తి మొత్తానికి సంబంధించినది. అది మనం నమ్మేదాన్ని మరియు మనం ఒప్పుకునేదాన్ని రెండింటినీ ప్రభావితం చేస్తుంది. 12వ ప్రధాన అంశం దేవుని ప్రత్యక్షత యొక్క పరిపూర్ణత. మొదటి ఉపాంశం దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. వాక్యం యొక్క సామీప్యత. దేవుడు తన సందేశాన్ని తెలియజేశాడని ఇది చూపిస్తుంది. అజ్ఞానానికి ఎటువంటి సాకు లేదు. 2వ ఉపాంశం స్పందించవలసిన బాధ్యత. సందేశం స్పష్టంగా మరియు
సులభంగా అర్థమయ్యేలా ఉన్నందున దానికి ఎలా స్పందించాలనేది ప్రజల బాధ్యత. 13వ ప్రధాన అంశం విశ్వాసం యొక్క వినయ స్వభావం. మొదటి ఉపాంశం మానవ సాధన కాదు. విశ్వాసం గొప్పలు చెప్పుకోవడానికి గల అన్ని కారణాలను తొలగిస్తుంది. రక్షణ పూర్తిగా దేవుని కార్యమని అది అంగీకరిస్తుంది. రెండవ ఉపాంశం దేవునిపై ఆధారపడడం. విశ్వాసులు పూర్తిగా దేవుని కృపపై ఆధారపడాలి. ఇది వినయానికి మరియు నమ్మకానికి దారితీస్తుంది. 14వ ప్రధాన అంశం ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉపాంశం క్రీస్తు పూర్తి చేసిన కార్యములో నమ్మకం. విశ్వాసులు క్రీస్తు ఇప్పటికే సాధించిన దానిలో విశ్రాంతి తీసుకోవాలి. జోడించడానికి ఏమీ లేదు. రెండవ ఉపాంశం సువార్తను స్పష్టంగా పంచుకోండి. సందేశం సరళంగా మరియు సులభంగా అర్థమయ్యేలా ఉన్నందున దానిని ఇతరులకు స్పష్టంగా ప్రకటించాలి. 15వ ఉపాంశం ముగింపు. ప్రధాన అంశం 15. మొదటి ఉపాంశం రక్షణ సమీపములో మరియు అందుబాటులో ఉంది. దేవుడు సువార్త ద్వారా రక్షణ మార్గాన్ని స్పష్టంగా మరియు అందుబాటులో ఉంచాడు. రెండవది విశ్వాసానికి పిలుపు. ఈ వాక్య భాగం ప్రజలను నీతి కోసం చేసే ప్రయత్నాలను ఆపి దానికి బదులుగా క్రీస్తు పూర్తి చేసిన కార్యమును విశ్వసించమని పిలుపునిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.